వరల్డ్ పోటీల్లో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఈ పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ అనూహ్య రీతిలో వైదొలిగింది. ముందుగా వ్యక్తిగత కారణాలని చెప్పిన ఆమె తర్వాత అసలు విషయం బయటపెట్టింది. నిర్వాహకులు తనను వేసేలా చూస్తున్నారని, అందుకే ఇంగ్లాండ్ వెళ్లిపోయినట్లుగా తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒకవైపు ప్రపంచ అందగత్తెల పోటీలు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరగడం పెను దుమారం రేపుతోంది. మిస్ వరల్డ్ పోటీల్లో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఈ పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ అనూహ్య రీతిలో వైదొలిగింది. ముందుగా వ్యక్తిగత కారణాలని చెప్పిన ఆమె తర్వాత అసలు విషయం బయటపెట్టింది. నిర్వాహకులు తనను వేసేలా చూస్తున్నారని, అందుకే ఇంగ్లాండ్ వెళ్లిపోయినట్లుగా తెలిపింది ఆమె. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒకవైపు ప్రపంచ అందగత్తెల పోటీలు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరగడం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ 72వ మిస్ వరల్డ్ పోటీల్లో ఒక సంచలనమైనటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. 16వ తేదీన మిస్ ఇంగ్లాండ్ కి చెందినటువంటి కంటెస్టెంట్ ఇక్కడి నుంచి నేను క్విట్ అయిపోతున్నానంటూ కూడా ఈ ఆర్గనైజర్ కి ఆ సమాచారం ఇచ్చి తిరిగి తన ఇంగ్లాండ్ దేశానికి వెళ్లిన తర్వాత అక్కడ ఒక ఇంటర్వ్యూలో ఒక సంచలనమైనటువంటి వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ముందుగా తను వెళ్లిపోతున్నప్పుడు పర్సనల్ ఇష్యూస్ కారణంగా వెళ్లిపోతున్నానని ఈ కారణాన్ని చూపుతూ వెళ్లిపోయిన తర్వాత ఆ ఇంటర్వ్యూలో మాత్రం అక్కడ ఈ 72 వర్షన్ మిస్ వరల్డ్ పోటీలు కండక్ట్ చేసేటువంటి నిర్వాహకులు తనను ఒక ప్రాస్టిట్యూట్ లాగా ట్రీట్ చేస్తా ఉన్నారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక, ఎవరికి షేర్ చేయలేక, ఎవరితో ఈ అంశాన్ని తెలియజేసినా తన పరువు పోతుంది, దేశం పరువు పోతుందని ఆలోచించి జాగ్రత్తగా మిస్ ఇంగ్లాండ్ ఇక్కడి నుంచి కూడా బయలుదేరి తిరిగి తన దేశానికి చేరుకున్న తర్వాత తను ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఇప్పుడు తీవ్ర ప్రకంపనలు క్రియేట్ చేస్తా ఉన్నాయి. అందరూ దేశస్తులని ఈ రకంగానే ట్రీట్ చేస్తా ఉన్నారా? మిస్ ఇంగ్లాండ్ పై ఎందుకు ఈ విమర్శలు చేయాల్సి వచ్చింది? తనను ఆ రకంగా ఎందుకు ట్రీట్ చేశారు? దీంట్లో ఎంత మేరకు వాస్తవం ఉంది? దీన్ని పనిగట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పార్టీ నాయకులు కూడా పనిగట్టుకొని దీన్ని విపరీతమైనటువంటి ట్రోలింగ్ కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పుడు దేశానికి, అంతర్జాతీయానికి చెందినటువంటి అంశం ఇది. చాలా ప్రెస్టీజియస్ గా తెలంగాణ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ ని చేపడుతూ ఈ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ప్రపంచంలో నిలిచిపోయే విధంగా ఎవరికి ఏ అసౌకర్యాలు కలగకుండా దీన్ని సక్సెస్ఫుల్ చేయాలంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం రూపాయలుగా ఖర్చు పెట్టి హైదరాబాద్, తెలంగాణలో హిస్టారికల్ ప్లేసెస్, తెలంగాణ చరిత్ర, భారతదేశంలో ఉన్నటువంటి చరిత్రాత్మక కట్టడాలన్నిటిని కూడా పర్యటన చేపడుతూ చౌమహల్లా ప్యాలెస్, గోల్కొండ, మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి పిల్లల మర్రి, యాదాద్రి టెంపుల్, పోచంపల్లి, చేనేత, ఇలా హిస్టారికల్ ప్లేసెస్, రామప్ప టెంపుల్, వరంగల్ 1000 పిల్లర్స్ టెంపుల్, తెలంగాణలో ఉన్నటువంటి చరిత్రతో కూడినటువంటి టెంపుల్స్ ఎట్ ఏ టైం విజిట్ చేపిస్తూ మళ్ళీ తిరిగి వాళ్ళ టాలెంట్ ని ప్రదర్శించే విధంగా ఈ కంటెస్టెంట్ ప్రోగ్రామ్స్ కొనసాగిస్తా ఉన్నారు. 16వ తేదీన తాను క్విట్ అయిపోతా ఉన్నాను ఈ మిస్ వరల్డ్ కార్యక్రమం నుంచి అంటూ కూడా ఈ మెసేజ్ ఇచ్చి తన ఇంగ్లాండ్ దేశానికి చేరుకున్న తర్వాత తను ఒక వీడియోలో మాట్లాడుతూ తాను అక్కడ ఒక వైశ్యలాగా, అంటే వ్యభిచారి లాగా నన్ను ట్రీట్ చేస్తా ఉన్నారు, నేను అవమానాన్ని తట్టుకోలేకపోయాను, అందుకే క్విట్ అయిపోయి తన దేశానికి నేను చేరుకున్నాను, ఇలా అందరినీ ఆ రకంగానే ట్రీట్ చేస్తూ ఉండవచ్చేమో అనేది కూడా నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అక్కడ వాతావరణం సరిగ్గా లేకపోవడము, దీనిపై ఎవరు కూడా దృష్టి పెట్టకపోవడము, ప్రతి ఒక్కరూ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది తనను ఇంకో రకంగా చూడడం కారణంగానే ఆ అవమానాన్ని భరించలేక దేశ పరువు పోతుందేమో అనే ఆలోచనతోటి క్విట్ కావాల్సి వచ్చింది అంటూ కూడా ఈ వీడియో తను సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో మాత్రం ఇప్పుడు తీవ్ర ప్రకంపనలు క్రియేట్ చేస్తా ఉన్నాయి. ఎవరు అలా ట్రీట్ చేస్తా ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అలా ట్రీట్ చేస్తా ఉన్నారు? ఇప్పుడు దేశం వచ్చి తెలంగాణ భరోసా పెట్టుకుని భద్రత కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం పైనే ఈ విమర్శలు చేసినట్టుగా కూడా కనబడతా ఉంది. అక్కడ లేదు, అక్కడ వ్యక్తుల యొక్క చూపులు సరిగ్గా లేవు, అక్కడ ఈ మేనేజ్మెంట్ అంతా కూడా సరైనటువంటి వాతావరణం లేదు అంటూ కూడా ఈ విషయాన్ని పదే పదే మిస్ ఇంగ్లాండ్ తెలియజేయడంపై మాత్రం కొన్ని అనుమానాలు రేకెత్తించినట్టుగా కనబడతా ఉన్నాయి. ఎవరు ఈ రకంగా ట్రీట్ చేస్తా ఉన్నారు? ఒక వైశ్యలాగా ఒక దేశ ప్రతినిధిని, ఒక దేశ ఆ అందాల సుందరిని అలా ట్రీట్ చేయడంపై మాత్రం చూస్తా ఉంటుంటే మిగతా దేశస్తులు కూడా ఈ
ఆ రకమైనటువంటి వేధింపులకు గురవుతా ఉన్నారా లేదా అంటూ కూడా ఈ కంటెస్టెంట్స్ అంతా కూడా వారి వారి అభిప్రాయాలని బయట పెట్టాల్సినటువంటి అవసరం కనబడతా ఉంది. ఈ అంశం ఒక్కసారిగా ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారుతుంది. అంతా సోషల్ మీడియా వేదికగా అన్ని న్యూస్ ఛానల్స్, అన్ని పేపర్స్, వెబ్సైట్ లో కూడా మిస్ ఇంగ్లాండ్ కంటెస్టెంట్ వెనుక ఇంత పెద్ద రహస్యం దాగి ఉంది, తనను ఒక ప్రాస్టిట్యూట్ లాగా చిత్రీకరిస్తా ఉన్నారంటూ కూడా స్వయంగా తన నోటి ద్వారా ఈ విషయాన్ని తెలియడంపై మాత్రం ఏం జరుగుతోంది ఈ 77వ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ప్రోగ్రామ్ లో ఎవరు దీన్ని ఓన్ గా చేయలేకపోతా ఉన్నారు, దీన్ని మహిళల్ని అడ్డు పెట్టుకుని ఒంటరిగా ఉంటున్నారంటూ కూడా ఎవరైనా ఈ అమ్మాయిల పైన కన్నేసి ఏదైనా అసభ్యంగా బిహేవ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారా ఉన్నారంటూ కూడా దీనిపైన ఎంక్వైరీ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆ బండారాన్ని అంతా కూడా బయట పెట్టాలంటూ కూడా ఈ మిస్ ఇంగ్లాండ్ చేసినటువంటి డిమాండ్ పై మాత్రం ఇప్పుడు నెలకొంది. రెహానా, ఎస్ రవితేజ, మీరు చెప్పినట్టు ఇది ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్, లైక్ గ్లోబల్ ఈవెంట్. సో అంటే తెలంగాణలోనే వేరే పార్టీ వాళ్ళు కావాలని ఎక్కువ విమర్శలు చేస్తున్నారని చెప్తున్నారు. సో దీని నుంచి తెలంగాణ గవర్నమెంట్ దీనిపై ఏమైనా విచారణ జరపడం కానీ ఏమైనా రెస్పాన్స్ ఇవ్వడం కానీ ఇప్పటివరకు చేసిందా? తప్పనిసరిగా దీనిపైన ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది దేశ భద్రతా అంశము, తెలంగాణ రాష్ట్రం ప్రెస్టేజ్ కి సంబంధించినటువంటి అంశం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ ప్రాజెక్ట్ లో తనను ప్రాస్టిట్యూట్ లాగా ఈ ట్రీట్ చేస్తా ఉన్నారు అంటే అక్కడ ఏదో అనుకోని సంఘటన జరగడము, ఆ సంఘటన స్పష్టంగా చెప్పకపోవడము, తిరిగి తను క్విట్ అవుతున్నా అని వెళ్ళినప్పుడే అనేక మందికి అనుమానాలు రావడము, తిరిగి తన దేశానికి చేరుకున్న తర్వాత ఒక ఇంటర్వ్యూలో తనను ప్రాస్టిట్యూట్ లాగా ట్రీట్ చేశారు, నేను అవమానాన్ని భరించలేక వచ్చేసాను అంటే నేరుగా ఎవరన్నా నోటి ద్వారా అధికారులు, ఆర్గనైజర్లు ఈమెని ఇంకే రకంగా వేధించడం, తన ముందు ప్రస్తావనకు తీసుకురావడం, దాన్ని చూసి తట్టుకోలేక తిరిగి వచ్చేసింది అనే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఎంక్వైరీ వేసి ఈ కమిటీలో ఎవరైతే ఈ ఆర్గనైజర్స్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తా ఉన్నారో వాళ్ళు దేశంగాని దేశం వచ్చినటువంటి ఈ అమ్మాయిల భద్రతా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడము, దాంతో పాటు వీళ్ళు కొన్ని వీరికి ఉన్నటువంటి కోరికలు వారిపైన ఏమైనా తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఒక్కసారిగా మిస్ ఇంగ్లాండ్ తన నోటి నుంచే తనను ఒక ప్రాస్టిట్యూట్ లాగా ట్రీట్ చేస్తా ఉన్నారు అన్నారంటే ఇంటర్నల్ గా ఏదో జరుగుతా ఉంది, ఆ అంశం బయటికి రావాలి అనేది కూడా తన డిమాండ్ చేస్తా ఉంది. కాబట్టి ఇప్పటికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు, వాళ్ళ స్టైల్లో ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. వెదర్ ని కూడా తట్టుకునే విధంగా కొన్ని దేశాలకు ఒక్కొక్క చొప్పున వీళ్ళు ప్లేస్ కేటాయించి మొత్తం బృందాలుగా వీడిపోయి అనేక చోట్ల వీళ్ళని పర్యటన చేపడతా ఉన్నారు. ఇప్పుడు ఇంత నిర్లక్ష్యంగా ఇంత అమ్మాయిని వేధించే విధంగా వ్యవహరించారు కాబట్టి మిగతా కంటెస్టెంట్స్ విషయన్స్ లో కూడా ఈ విధంగానే జరుగుతా ఉందా, ఈ విధంగానే అమ్మాయిలను ట్రీట్ చేస్తా ఉన్నారా, వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ విధి విధానాల పైన తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారా, వీళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్నారా, ఎప్పుడు వీళ్ళంతా కూడా బస్ట్ అవ్వబోతా ఉన్నారు అంటూ కూడా మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేవలం ఈ ప్రాస్టిట్యూట్ అనే ఒక వర్డ్ ఆ అమ్మాయి నోటి ద్వారా రిలీజ్ చేసింది అంటే ఆ రకమైనటువంటి వ్యవహారం ఎవరైనా దాన్ని యాక్టివ్ గా ఉండి ఆ రోల్ ని పోషించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారా, కేవలం మిస్ ఇంగ్లాండ్ తో పాటు మిస్ ప్రపంచ సుందరులందరినీ కూడా ఈ రకంగానే ఏదైనా ట్రీట్ చేసేటువంటి మెంబర్స్ అక్కడ పోగయి ఎవరు లేనటువంటి సమయం చూసుకొని వీరి పట్ల మిస్బిహేవ్ చేస్తా ఉన్నారా అంటూ కూడా అందరూ కంటెస్టెంట్స్ ఇండివిజువల్ గా ఎంక్వైరీ వేసి వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకుంటే మాత్రం దీంట్లో వాస్తవాలు ఏంటంటూ కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిస్ ఇంగ్లాండ్ చేసినటువంటి ఇప్పుడు కామెంట్స్ దేశవ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా దీన్ని తీవ్ర దుమారానికి దారితీస్తా ఉంది. రెహానా, రవితేజ, ఈ విషయంపై వేరే కంట్రీస్ కంటెస్టెంట్స్ ఎవరైనా రెస్పాండ్ అవ్వడం గానీ, ఏమైనా ట్వీట్ చేయడం గానీ, ఏమైనా సపోర్ట్ చేయడం గానీ చేశారా? ఇప్పుడు ట్విట్టర్ ద్వారా మిస్ ఇంగ్లాండ్ చేసినటువంటి కామెంట్స్ పై మాత్రమే చర్చ జరుగుతా ఉంది. ఇంకా దీనిపైన 108 దేశాలకు చెందినటువంటి పార్టిసిపెంట్స్ అందరూ కూడా రియాక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అమ్మాయి తనంతలా తాను చెడుగా ఆలోచించుకొని నన్ను ప్రాస్టిట్యూట్ లాగా ట్రీట్ చేస్తా ఉన్నారంటూ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందే తప్ప 108 దేశాలకు చెందినటువంటి ఈ అందాల సుందరిలు వారి అభిప్రాయం ఏంటి, వారిని కూడా ఎవరైనా ఈ రకంగా ట్రీట్ చేస్తా ఉన్నారా లేదా తను ఈ పోటీలో ఇంకా నెగ్గలేమో ప్రచారాన్ని మిస్ ఇంగ్లాండ్ ఆ ఇంటర్వ్యూ ద్వారా ఇచ్చిందా అనే దానిపై కూడా మిగతా కంటెస్టెంట్స్ రివ్యూ బట్టి వాళ్ళు ఇచ్చేటువంటి స్పందన బట్టి ఏం జరిగింది అనే దానిపై కూడా ఈ అంశాలనే వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రాస్టిట్యూట్ అనే ఒక వార్డు ఒక అమ్మాయినే ట్రీట్ చేసే ప్రయత్నం చేశారా, మిగతా దేశాల నుంచి వచ్చినటువంటి అమ్మాయిల పట్ల కూడా ఈ రకంగానే మిస్బిహేవ్ చేసి లూజ్ టాక్ చేసి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించి వారి పట్ల కూడా ఇలాగే వ్యవహరించి ఉండవచ్చు అనే దానిపై కూడా ఇండివిజువల్ గా ఈ కంటెస్టెంట్స్ అందరినీ కూడా
ఈ ఎంక్వైరీ పేరుతో వాళ్ళ అభిప్రాయాల్ని సేకరిస్తే మాత్రం ఏంటి నిజాలు అనేది కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాస్టిట్యూట్ అనే అంశం ఇంత పెద్ద అంశం ఒక ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి మొత్తం దేశవ్యాప్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా ఉన్నటువంటి అందాల సుందరి మనులంతా కూడా ఇక్కడికి చేరుకొని వీళ్ళకు ఎంటర్టైన్మెంట్, వినోదం, వారికి కావాల్సినటువంటి ఫుడ్, కల్చర్, తెలంగాణ సంస్కృతి, జానపదాలు, నృత్యాలు ఇవన్నీ కూడా ఉట్టిపడేలా ఏర్పాటు చేసి అందరూ కూడా ఎంజాయ్ చేసే విధంగా ఏర్పాటు చేసింది. కానీ చివరిగా ముగింపు దశలో ఇలాంటి అంశం వెలుగులోకి వచ్చింది. దీని కారణంగా ఇన్ని రోజుల పాటు సంపాదించినటువంటి తెలంగాణ బ్రాండ్ అంతా కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిగతా కంటెస్టెంట్స్ అంతా కూడా వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. తను కూడా ట్విట్టర్ ద్వారా ఈ అంశం జోరుగా వైరల్ గా ఇదే ట్విట్టర్ లో మిగతా దేశానికి చెందినటువంటి వారంతా కూడా రియాక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.